తెలంగాణలో అదాని తన పెట్టుబడులు మరింతగా పెట్టడానికి ముందుకొచ్చారు. సాధారణంగా అదాని తెలంగాణలో రావడం, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రావడం పొలిటికల్గా కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కొంతమందికి. ఎందుకంటే అదాని పైనే రాహుల్ గాంధీ పార్లమెంట్లోనూ బయట మాట్లాడుతున్నాడు, పోట్లాడుతున్నాడు. అదాని పైన రాహుల్ గాంధీ మాట్లాడినందుకే ఆయనను పార్లమెంట్ సస్పెండ్ చేయించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నరేంద్ర మోడీ ఆయన మిత్రుడు గౌతమ్ అదాని అంటూ నిరంతరం రాజకీయ క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాడుతుంటుంది. అలాంటి అదాని ఇది ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అనుకుంటాను. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా మాట్లాడిన మొట్టమొదటి పెద్ద గ్రూప్. ఈ కాంట్రడిక్షన్ ఏంటి? పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అదాని పైన పోరాడడం, ఆ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ అదానిని ఆహ్వానించడం ఏంటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. రాజస్థాన్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గతంలో పాలించిన సమయంలో అదాని పెట్టుబడులు ఆ రాష్ట్రంలో కూడా ఉన్నప్పుడు కూడా బీజేపీ ఇదే ప్రశ్న అడిగింది. కానీ బీజేపీకి అర్థం కావాల్సింది కూడా ఏంటంటే, ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టకూడదని ఏ రాష్ట్ర ప్రభుత్వము అనదు. ఈవెన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలకు కూడా వాళ్ళ పార్టీ ప్రోగ్రాంలోనే బడా బోర్జువాల నాయకత్వంలో ఉన్న ఆయన బడా బోర్జువాలకు వ్యతిరేకమని వాళ్ళ పార్టీ ప్రోగ్రాంలో ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వము భారతదేశంలోనే అతిపెద్ద బడా బోర్జు ఆయన టాటాలను ఆహ్వానించింది. టాటాల చిన్న కారు ప్రాజెక్టుకు ల్యాండ్ ఇచ్చింది. ఆ సింగూరు ల్యాండ్ వివాదంలోనే రాజకీయంగా బాగా దెబ్బతిన్నది కూడా. అలాగే కేరళలో కూడా ఇప్పుడు సిపిఐ నాయకత్వం లెఫ్ట్ ప్రభుత్వం ఉండగా కూడా అక్కడ కూడా గౌతమ్ అదాని ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అక్కడ ఆయన పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఆ మాటకు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకనే అదాని అడుగు మోపడం లేదు. బీజేపీ పైన కేసీఆర్ విమర్శలు చేసిన సమయంలో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అదాని ప్రస్తావన వచ్చింది. అందువల్ల ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వానికి గౌతమ్ అదానికి మధ్యనున్న సంబంధాలను రాజకీయంగా ప్రశ్నించినంత మాత్రాన ఆయా రాష్ట్రాల్లో అదాని పెట్టుబడులు పెట్టకూడదని అడ్డుకోవాలన్న కరెక్ట్ కాదు. అదాని పైన విమర్శ ఏంటి? ఆయన స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడు, ఆయనకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం విధానాలు మార్చింది, మోడీ ప్రభుత్వానికి క్రోనీ క్యాపిటల్గా అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గంగా గౌతమ్ అదాని ఉపయోగపడుతున్నాడు. ఇంకా కావాలంటే ప్రతిపక్షాలు మోడీ బినామీ అదాని అనే లెవెల్లో కూడా విమర్శలు చేస్తారు. కానీ అదాని పెట్టుబడులను పెట్టకూడదని ఏ ప్రభుత్వమో అనలేదు, ఏ పార్టీ కూడా అనలేదు. ఎందుకంటే అదాని పోర్టుల నుంచి మొదలుకొని కోల్ వరకు అనేక రంగాల్లో ఉన్నారు, దేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. అందువల్ల గౌతమ్ అదాని పెట్టుబడులకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ పెట్టుబడులు పెట్టే సమయంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాయితీలు ఇవ్వచ్చు, విధానాలు ఉండవచ్చు. కానీ ఆ పర్టికులర్ ఇండస్ట్రియలిస్ట్కు ఉపయోగపడే విధానాలు అనుసరించకూడదన్నదే విధానం. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గౌతమ్ అదానిని ఆహ్వానించడాన్ని తప్పుపట్టకూడదు. ఆహ్వానించినప్పుడు ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు విధానాలు, రాయితీలు రూపొందించినా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ అన్యూగా అదానికి లాభం జరిగే రీతిలో, ప్రజలకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగే రీతిలో ఏదైనా విధానాన్ని అనుసరిస్తే అప్పుడు తప్పుపట్టాలి. అందువల్ల గౌతమ్ అదాని పైన వ్యక్తిగత పంచాయతీ ఎవరికి లేదు. అది తెలంగాణలో వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా గౌతమ్ అదాని పెట్టుబడులు, అదాని గ్రూప్ పెట్టుబడులు ఉన్నాయి. అదాని డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు దాన్ని మరింతగా పెంచడానికి నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక ఇజ్రాయెల్ కంపెనీతో కలిసి
అదానీ కంపెనీ ఇప్పటికే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. అందువల్ల తెలంగాణకి అదాని కొత్త కాదు. ఇప్పటికే ఆ సంస్థ పెట్టుబడులు, ఆ గ్రూప్ పెట్టుబడులు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డితో జరిపిన చర్చలలో అదానీ కంపెనీ చెప్పింది ఏంటంటే, ఇక్కడ మిసైల్స్ కూడా తయారు చేస్తాము. ఆల్రెడీ డిఆర్డిఓ నాయకత్వంలో ఒక మిసైల్ టెక్నాలజీ ఇకోసిస్టమ్ డిఫెన్స్ కారిడార్ కూడా ఉంది. అందువల్ల అదానీ ఏరోస్పేస్ కంపెనీ ఆధ్వర్యంలో మిసైల్స్ అలాగే కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఎగిరయ్యారు. ఎందుకంటే హైదరాబాదు తెలంగాణ డిఫెన్స్ ప్రొడక్షన్లో, డిఫెన్స్ ఇండస్ట్రీలో దేశంలో అగ్రగామ రాష్ట్రాలు ఒకటి. అందుకే గత ప్రభుత్వ కాలం నుంచి కూడా కేంద్రాన్ని తెలంగాణకు డిఫెన్స్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వమని అడుగుతున్నారు కూడా. తెలంగాణకి ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం బుందేల్ఖండ్కి ఇచ్చిందనే విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల ఆల్రెడీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ ఉంది కనుక, డిఫెన్స్ రీసెర్చ్ ఇకోసిస్టమ్ ఉంది కనుక ఇక్కడ మిసైల్ ప్రొడక్షన్ కూడా చేయాలని అదానీ నిర్ణయించారు. ఎందుకంటే గతంలోనే కేంద్ర ప్రభుత్వమే డిఫెన్స్ సెక్టార్లో ప్రైవేట్ కంపెనీల అనుమతించడం అనేది మొదలుపెట్టింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా కాదు. అందువల్ల ఇక్కడ మరింతగా అదానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెంచబోతున్నారు. ఆ డేటా సెంటర్ను మరింతగా విస్తరించబోతున్నారు. అలాగే విండ్ ఎనర్జీ, పవన విద్యుత్ రంగంలో కూడా తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అదానీ కంపెనీ నిర్ణయించిందని. అందువల్ల ప్రభుత్వాల రాజకీయ విధానాలు పారిశ్రామికీకరణకు, ఉపాధి కల్పనకు అడ్డు తగ్గకూడదు. పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన క్రమంలో క్రోనీ క్యాపిటలిజాన్ని పెంచి పోషించకూడదు. అంటే ప్రజల ప్రయోజనాల కన్నా ఆ వ్యక్తిగతంగా తమకు సన్నిహితంగా ఉండే పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడకూడదు. అందువల్ల పరిశ్రమలు వద్దని, పెట్టుబడులు వద్దని అనే వాదన చేయడం రాజకీయంగా ఉచితం అనిపించుకోదు. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగం అనే సమస్య ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమంది కల్పించినా టోటల్గా తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము పోదు. అందువల్ల అల్టిమేట్గా తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలి అంటే ప్రైవేట్ రంగంలోనే ఉపాధి కల్పించబడాలి. తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే సర్వీసెస్ సెక్టర్ బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కానీ సర్వీసెస్ సెక్టార్కు ఉండేటువంటి పరిమితి ఏంటంటే అది ఒక సెక్షన్ ఆఫ్ యూత్కు మాత్రమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరగాలి. తెలంగాణ ఎకానమీలో ఇప్పుడు మీరు మహారాష్ట్రతో పోల్చిన, తమిళనాడుతో పోల్చిన, గుజరాత్తో పోల్చిన తెలంగాణ ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రోల్ చాలా రిలేటివ్లీ తక్కువ. అందువల్ల తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల పారిశ్రామిక పెట్టుబడులు తయారీ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి రావడాన్ని ఆహ్వానించాలి. అదే సమయంలో ప్రభుత్వం ఏదైనా అనుచితమైన ప్రయోజనాన్ని ఆ సంస్థ కల్పించినాడు ప్రశ్నించాలి.